పూర్ణచందర్ చెప్పడి చేయడం వల్లే నా కూతురు చనిపోయిందని చెప్పి తండ్రి ఆరోపిస్తూ ఉంటే ఇప్పుడు పూర్ణచందర్ ఒక లేఖ రాశాడు. ఆ లేఖ కూడా సుమారుగా 4 పేజీల లేఖ కూడా మీరు చూసారు ఇప్పటికే. దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను తనని ఫ్రెండ్గా చూసాను, ఆ తర్వాత పెళ్లి చేసుకోమని అడిగింది, నేను అలా వద్దని చెప్పాను, నేను నా కూతురుతో సమానంగా చూసుకున్నాను, ఆ పాపను కూడా అంతా సవ్యంగానే ఉందని చెప్పి ఒక లేఖను కూడా విడుదల చేశాడు పూర్ణచందర్. తాజాగా పూర్ణచందర్ భార్య స్వప్న కూడా ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. పూర్ణచందర్ ద్వారానే నాకు కూడా స్వేచ్ఛ పరిచయం అయిందని, వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదని చెప్పుకొచ్చింది పూర్ణచందర్ భార్య. ఇక వారిద్దరి వ్యవహారం తెలిసాక పూర్ణాని వదిలేశాను, పూర్ణచందర్ పైన స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం అని చెప్పి స్వప్న చెప్తోంది. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురులా చూసుకున్నాడు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ చేసింది, స్వేచ్ఛ పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ చేసింది, నా పిల్లల్ని కూడా అమ్మా అని పిలవమని చెప్పేది అని స్వప్న అంటోంది.